ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్కి ఘోర ప్రమాదం, తీవ్ర టెన్షన్లో కేటీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదు కాబోతుంది. ఇప్పటి వరకు భారత రాష్ట్ర సమితిలో కీలకంగా పనిచేసిన కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేకే దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని ప్రచారం జరుగుతుంది. కొంతకాలంగా కేశవరావు భారత రాష్ట్ర సమితి కార్యాలయంకు దూరంగా ఉన్నారు. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలకు కూడా కేకే హాజరు కావడం లేదు. పార్టీ జనరల్ సెక్రటరీగా గతంలో ఉత్సాహంగా కనిపించిన కేకే భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయిన తర్వాత అంటీ ముట్టనట్టు ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. కేకే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ముహూర్తం సిద్ధంగా చేసుకున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, పార్టీలో జనరల్ సెక్రటరీ హోదా కల్పించారు. నీ కూతురికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కట్టబెట్టాను, అలాంటప్పుడు పార్టీ అధికారానికి దూరమైనంత మాత్రాన వెళ్ళిపోవాలా? అది ఎంత మాత్రం సమాజం కాదు, ఇది సరైన పద్ధతి కాదంటూ కేసీఆర్ కేకేపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన రేపో మాపో భారత రాష్ట్రపతి సమితి జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. కేకేతో పాటు హైదరాబాద్ మేయర్గా విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సమాచారం. వారితో పాటు కొంతమంది హైదరాబాద్ భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.